అభి అయితే బాబీతో ఇలా అంటూ ఉంటాడు. బాబీ, నేను 2 డేస్ పని మీద ఆంధ్ర వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని చెప్పి బాబీని అభి అయితే అడుగుతూ ఉంటాడు. దానికి అక్కడ ఉన్న ఝాన్సీ అయితే వస్తాను అని చెప్పి ఫోన్లో అంటూ ఉంటుంది. అది విని బాబీ అయితే, ఏ ఝాన్సీ, నేను నిన్ను అడగలేదు, నేను బాబీనే అడిగాను అని చెప్పి అంటూ ఉంటాడు. దానికి ఝాన్సీ అయితే, నేను కూడా అభి నీతో చెప్పటం లేదు, నేను ఫోన్లోనే చెప్తున్నాను, నా సైన్ కావాలా, సరే సరే వస్తాను అని చెప్పి తనైతే ఫోన్లో అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న బాబీ అయితే, నేను రాను అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అభి అయితే, ఏంటి అబ్బాయి, ఒక 10 డేస్ మనం ఫారిన్ ట్రిప్ వెళ్దామన్నావు, అలాగే ఒక 2 డేస్ ఆంధ్ర వెళ్దామంటే రానంటున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది విని బాబీ అయితే, అది కాదు అబ్బాయి, నేను 2 రోజులు అమ్మాయి మేడంని చూడకుండా ఉండలేను, అమ్మాయి మేడంని కలవకుండా ఉండలేను, అమ్మాయి మేడం దగ్గరికి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న అభి అలాగే ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి అమ్మాయి మేడంని తెగ తలిచేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఝాన్సీ అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి, నిన్నే కదా సండే మొత్తం అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చావు, మళ్ళీ వెళ్తానంటావేంటి, అప్పుడైతే వెళ్తాను అనేవాడివే కాదు, ఇప్పుడు మాత్రం రోజు కూడా వెళ్ళిపోతున్నావు, ఆ అమ్మాయి మేడంని కలవడం అంత ఇంపార్టెంటా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అభి కూడా, నువ్వు 2 డేస్ అమ్మాయి మేడంని చూడకుండా ఉండలేను అంటున్నావు, నాకన్నా నీకు తనే ఎక్కువ అని చెప్పి అభి అయితే బాబీతో అంటూ ఉంటాడు. దాంతో బాబీ అయితే, అది కాదు అబ్బాయి, నేను అమ్మాయి మేడంని కలిసి అమ్మాయి మేడంతో మాట్లాడతాను, అమ్మాయి మేడంతోనే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న ఝాన్సీ అయితే, నేను కూడా నా సిగ్నేచర్ అవసరం అంట, నేను కూడా క్యాంప్ వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అభి కూడా, అయితే నేను 2 డేస్ ఆంధ్ర వెళ్ళాలి, మరి బాబీ ఎక్కడ ఉంటాడు, ఎవరు చూసుకుంటారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు. అయితే 2 డేస్ మీరు క్యాంప్ వెళ్ళి రండి, నేను అమ్మాయి మేడం దగ్గరే ఉంటాను, అమ్మాయి మేడంతోనే స్కూల్కి వెళ్ళి వస్తాను, అమ్మాయి మేడం నన్ను చూసుకుంటారులేండి అని చెప్పి బాబీ వాళ్ళతో అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే చాలా ఉడికిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.